సో హలో గైస్, దిస్ ఈజ్ మున్నా. వెల్కమ్ బ్యాక్ టు మున్నా ఎక్స్పెరిమెంట్స్. సో ఈరోజు మీకోసం ఒక మినీ వ్లాగ్ అయితే చేస్తున్నాను. నేను డైలీ వీడియోస్ అనేది ఎక్కడ చేస్తాను, మా ఇల్లు ఎక్కడ అనేది చూపిస్తాను. నేను అవుట్డోర్ షూట్ అనేది ఇక్కడ అయితే చేసుకుంటాను, పైన ఈ 2 మిద్దెల పైన అయితే చేసుకుంటాను. ఇక్కడ మన ఇల్లు వచ్చేసి ఇది, ఇక్కడ చూడండి మన ఇల్లు మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సో వీడియో ఎడిటింగ్, వీడియో షూట్ మొత్తం ఈ ఇంట్లోనే చేసుకుంటాను నేనైతే. పదండి లోపలికి వెళ్ళి చూపించేస్తాను ఒకసారి అయితే. సో చాలామంది అనుకుంటారు 3.2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ వీడు చాలా రిచ్గా ఉంటాడని. అంత ఏం లేదు. షార్ట్స్ ఛానల్లో మనకి చాలా అమౌంట్ అనేది తక్కువ వస్తుంది. ఎంత అమౌంట్ వస్తుందంటే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఒకసారి మీరు 50 కామెంట్స్ అయితే చేయండి. నా రివ్యూని ఎంతో జెన్యూన్గా స్క్రీన్ రికార్డ్తో పాటు పెడతాను. నా రివ్యూని ఎంత వస్తుంది అనేది మీరు ఎక్స్పెక్టేషన్ చేసినంత ఉండదు, బట్ చాలా తక్కువ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మన ఇల్లు. ఈ 2 ఇల్లు వచ్చేసి మా మామ వాళ్ళ ఇల్లు. సో లోపలికి వెళ్ళి ఒకసారి చూపిస్తాను రండి. బట్ ప్రజెంట్ అయితే ఇక్కడైతే ఉండడం లేదు. మనం 1 మంత్ బ్యాక్ అయితే ఇల్లు అయితే చేంజ్ అయ్యాము, రెంట్కి అయితే ఉంటున్నాము. ఇక్కడ హోంవర్క్ అయితే డైలీ చేసుకుంటాను నేను మార్నింగ్ టైం వచ్చి. ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను, వర్కౌట్ చేయడానికి వచ్చి వీడియో అనేది షూట్ చేస్తున్నాను, చేయాలనిపించింది. డంబుల్స్ కానీ, ఈ చెట్టు చూడండి, జామ చెట్టు. దీనికి పండిన జామకాయలు అయితే చాలా తీయగా అయితే ఉంటాయి. ఒకసారి పదండి లోపలికి వెళ్ళి మన సెటప్ మొత్తం చూపించేస్తాను. సో ఇక్కడ కనబడుతున్నాయి కదా ఈ మూటలన్నీ ఫిషింగ్ నెట్స్. ఇవి మా డాడీ అయితే ఫిషింగ్ చేస్తారు. బట్ చాలా కష్టపడి నేనైతే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి కొంచెం సక్సెస్ఫుల్గా ఉన్నాను. వచ్చిన అమౌంట్ తోటి ఇంట్లో వాళ్ళందరం కూడా హెల్ప్ఫుల్గా ఉంది ఆ యూట్యూబ్ తోటి. మీ దయ వల్ల వచ్చేసాం లోపలికి అయితే మనం. వెల్కమ్ బ్యాక్ టు మున్నా ఎక్స్పెరిమెంట్ స్టూడియో. ఇక్కడ ఏం లేదు, మనకి వైట్ స్క్రీన్. ఇక్కడ ఇది వచ్చేసి RGB లైట్, డిజిటెక్ వాళ్ళది. ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇది చాలా ఇష్టపడి అయితే నేను కొన్నాను. 3500. ఆ అమౌంట్ మొత్తం యూట్యూబ్లో వచ్చిన అమౌంట్ తోటే కొన్నాను. ఈ రింగ్ లైట్స్ కానీ, కర్టన్స్ కానీ. ఇక్కడ నా సోనీ ZV-E10 కెమెరా ఉంది కదా, ఇది 60,000 అనేది పడింది. ఇప్పుడు షూట్ కోసం వచ్చాను, పక్కన పెట్టాను అయితే. ఇక్కడ ట్రైపాడ్, ఇవి ఇక్కడ కనబడుతున్న గ్యాడ్జెట్స్ అన్నీ కూడా నేను యూట్యూబ్లో వచ్చిన అమౌంట్తోనే కొన్నాను. ఓకేనా, EMIలో తీసుకొని ఇప్పుడు తీరుస్తున్నాను. ఇక్కడ చూడండి డంబుల్స్ అవన్నీ ఉన్నాయి. ఓవరాల్గా చూసారనుకుంటున్నాను. బట్ దీనికి కొంచెం మాడిఫై చేయాలి. పైన పట్టేసి వర్షం పడితే మాత్రం ఇక్కడ వీడియో తీయడం అనేది చాలా కష్టం. ఫ్యాన్ ఉంది మనకి. ఇక్కడ మా డాడీ అయితే కొన్ని పెట్టారు, ఒకసారి చూపిస్తాను నేను. ఈ గుడ్లు అనేది నిన్నే పొదిగాయి. ఒకసారి చూడండి ఎంత క్యూట్గా ఉందో. గుడ్లు ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి ఫైర్ క్రాకర్స్, గన్స్ ఉన్నాయి. ఇవి మా ఫ్రెండ్స్కి అయితే ఇస్తూ ఉంటాను పార్టీ టప్పులో. అవి నేను ఓన్గా కొన్నాను ఇవి. ఇంకా పోతే నాకు వచ్చిన గ్యాడ్జెట్స్ అన్నీ కూడా దీంట్లో అయితే పెట్టుకుంటాను తడవకుండా. ఈ గ్యాడ్జెట్స్ అన్నీ లోపల పెట్టుకుంటాను. చూడండి పైన అయితే ఇంపార్టెంట్ సామాన్లు అయితే దీంట్లో పెట్టుకుంటాను లాకేసి. గ్యాస్ లైట్స్ అన్నీ. ఇందులో అయితే మెమొరీ కార్డులు, పెన్ డ్రైవ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఓవరాల్గా చూసారనుకుంటున్నాను గైస్. ఇంకోసారి అయితే చూసుకోండి. ఫుల్ సెటప్ మంది అయితే. చాలామంది అనుకుంటారు వీడు పెద్ద రిచ్, 3.2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చాలా ఇది అది అనుకుంటారు. బట్ నాకు వచ్చిన అమౌంట్లో నేను సర్దుకుంటాను మొత్తము. ఫ్యూచర్లో ఈ వీడియో తీయాలనిపించలేదు, బట్ తీస్తున్నాను ఫ్యూచర్లో గుర్తుగా ఉంటుందని. సో ఒకవేళ నేను ఇల్లు కడదాం అనుకుంటే ఇక్కడే ఓపెన్ చేసి ఇల్లు అయితే ఫ్యూచర్లో కడతాను. ఒకసారి బయట నుంచి లుక్ వేసేద్దాం. చూడండి ఒకసారి. ఇప్పటి నుంచి కాదు, నేను పుట్టింది పెరిగింది మొత్తం ఈ ఇల్లులోనే. నెక్స్ట్ వచ్చేసి నేను చదివిన స్కూల్ ఒకసారి చూపిస్తాను మీకు. చూసారా? సో ఇదంతా మీ దయ వల్లే గైస్. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే ముందుకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను చదివిన స్కూలు, హై స్కూల్, నేను ఎక్కడ దాకా
ఎడ్యుకేషన్ అనేది ఎక్కువ అయితే చదవలేదు, బట్ ఐటీఐ చేశాను. 10th అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఐటీ అనేది చేశాను ట్విట్టర్లో. సో పదండి గైస్, నేను చదివిన స్కూల్ అయితే ఒకసారి చూపించేస్తాను. ఇక్కడ మా ఫ్రెండ్స్ అంటే వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్స్ అయితే చేస్తూ ఉంటారు. ఇమ్రాన్, ఇలియాస్, ఇతను కూడా యూట్యూబరే, ఛానల్ ఉంది అతనికి అయితే, ఐఎన్ క్రేజీ బ్రో. హాయ్ చెప్పు బ్రో. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి, నేను చదివిన స్కూల్ అయితే ఒకసారి చూపించేస్తాను మీ అందరికి కూడా. సో ఒకసారి వెళ్ళిపోదాం మనము ఫస్ట్ నుంచి. ఇక్కడ ఇమ్రాన్, ఇది నా వెహికల్. ఈ బైక్ కూడా నేను నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్తో ఇదైతే కొన్నాను. ఒకసారి నేను ఫస్ట్ నుంచి 5th దాకా ఎక్కడ చదివాను అవి ఒకసారి చూపిస్తాను. పదండి. సో వచ్చేసాం గైస్. నేను చదివిన ఫస్ట్ నుంచి 5th దాకా ఈ స్కూల్ అయితే ఇప్పుడైతే ఇలా ఉంది. ఇది నా 10th వచ్చేసి 2015లో అయితే మన 10th అనేది అయిపోయింది. ఇక్కడైతే లాక్స్ అయితే వేసేస్తున్నారు. ఇక్కడ నుంచే చూపించేస్తాను మీ అందరికి కూడా. నేను చదివిన ఫస్ట్ నుంచి 5th దాకా ఇక్కడ చదివాను. బాత్రూమ్స్ అవన్నీ కూడా చాలా మారిపోయింది. ఇవన్నీ కూడా 6th నుంచి 10th ఎక్కడ చదివానో ఒకసారి అది కూడా చూపించేస్తాను. పదండి. ఇది వచ్చేసి మా ఊరి రామాలయం టెంపుల్. వెళ్తుంటే direi da tu. Sei tutto bello, no? సో గైస్ నేను 6th నుంచి 10th దాకా ఇక్కడైతే చదువుకున్నాను. టీజేఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్. ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను రండి. ఇది ఇక్కడైతే మనం హాలిడేస్లో అయితే క్రికెట్ ధూమ్ధామ్గా అయితే ఆడతాము. ఇప్పుడు సంక్రాంతికి అయితే ఇక్కడే టోర్నమెంట్ జరగద్దు. నేను చదివిన స్కూల్ ఇది 6th నుంచి 10th దాకా. ఒకసారి గ్రౌండ్ మొత్తం చూడండి. ఒకసారి ఇక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి. ఓకే గైస్, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇలాగే ఇంతకుముందు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో 3.2 మిలియన్స్ అంటే మామూలు విషయం అయితే కాదు. ఒకసారి నేను చదివిన 6th నుంచి 10th దాకా ఇక్కడే చదివాను. ఇప్పుడు నేను బైక్ వేసుకొని వచ్చాను కదా, అక్కడ నుంచి ఈ స్కూల్కి అయితే నడుచుకొని వచ్చేవాడిని అప్పుడు అయితే. ఓకే గైస్, ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి. నా రెవెన్యూ ఎంతో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒక 50 మెంబర్స్ కామెంట్ చేస్తే మీ రెవెన్యూ ఎంత అని, ఆ 50 మెంబర్ కోసం అయితే వీడియో అయితే పర్సనల్గా అయితే చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, వందే మాతరం.